అందరికీ నా హృదయపూర్వక వందనములు అండి. 30వ తారీఖు ఉదయకాల సమయంలో ఈ మంగళవారం దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మరి ముఖ్యంగా నాయన క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న సహోదరి సహోదరులను, ఎక్కువజాముని దేవునికి పరిచయంలో ఉన్న సహోదరి సహోదరులను, అలాగే మహిమ గల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న సహోదరి సహోదరులను, అలాగే ఎవరైతే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ వాటి ప్రకారం బ్రతుకుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించండి. అలాగే నాయన ఆహారం లేని వారికి ఆహారమును, వస్త్రహీనుడు లేని వారికి వస్త్రమును, శరీర నివాసం లేని వారికి తండ్రి వారికి తోడుగాను తండ్రి ఉండుటకు తండ్రి మీరే ఎవరిని ప్రేరేపించి దేవా వారికి సహాయకులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ తండ్రి వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని. అలాగే ఇప్పుడు వాక్యంలో వెళ్తూ ఉండగా మీరు వారితో మాట్లాడి బలపరచమని మా ప్రభుత్వంలో రాని ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి నామమున ఈ ప్రార్థన మనం అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనములండి. అలాగే దేవాది దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క సమయంలో ఆల్రెడీ మనం 91వ కీర్తనలో 11, 12 వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఆ ధ్యానంలో భాగముగా ఈ ధ్యానం ఏమనుందంటే 11, 12 వచనాలు చదువుతున్నాను. అంటే మీకు మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నింటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. అంటే ఈ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మాట వింటున్న వారందరికీ ఇచ్చాడు. అయితే ఈ వాగ్దానం మన బ్రతుకులో నెరవేరాలి అని అంటే మీకు ఒక భక్తుని పరిచయం చేశాను. ఆ భక్తుడి జీవితంలోకి వెళ్దాము. ఆ భక్తుడి జీవితాన్ని మనం కూడా పరిశీలన చేస్తున్నాము. ఎలా బతికాడు, దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు, లోకం ఉంది, లోకంలో బ్రతుకుతున్నాడు, లోకానికి కరెక్ట్ అయ్యాడా, లోకానికి కరెక్ట్ అవ్వకుండా లోకంలో బ్రతుకుతూ దేవుడితో ఎలా ఉన్నాడు, లోకానికి కరెక్ట్ అయ్యాడా, దేవుడికి కరెక్ట్ అయ్యాడా, అంటే ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ 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 ఆ వ్యక్తిని లేదా భక్తుని మనం పరిశీలన చేస్తున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం, త్వరగా వెళ్ళిపోతాం. రైట్. దానియేలు గ్రంథం, దానియేలు గారి గ్రంథం 6వ అధ్యాయం. ఈ విషయం ఈ దానియేలు గారి గురించి మనం మొదటి నుంచి వింటున్న పాఠం మీకు ఉంటుంది. దానియేలు గారు పార్ట్ 1, దానియేలు గారికి పరీక్ష పార్ట్ 2, ఇది పార్ట్ 3. అంటే ఈ విషయం ఈ మ్యాటర్ మనం బాగా అర్థం కావాలంటే పార్ట్ 1 యూట్యూబ్లో ఉంటుంది, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా దీన్ని ఆ టైటిల్ పెట్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని మొదటి నుంచి వినాలని అనుకున్నప్పుడు ఒకరు వినలేని వారు వింటే బాగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, పేజీ నెంబర్ 737. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. సుమారుగా మనం ఎక్కడి దాకా చదువుకున్నాము అంటే ప్రేమ దేవుని వలన 9వ వచనం వరకు చదువుకున్నాము. ఈ 9వ వచనం వరకు ఏం చదువుకున్నాము, ఏం ధ్యానించాము అన్న విషయం 28వ తారీఖు 29వ తారీఖుల్లో మనం ధ్యానించిన అంశాల్లో ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2. మళ్ళీ అదంతా చెప్పుకు వెళ్తే ఇది లెంత్ అయిపోద్ది. కాబట్టి మీరు
అందులోకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారో, ఫేస్బుక్ లైవ్ చూస్తున్నారో, ఫేస్బుక్లో కూడా ఆ తారీఖులో ఉంటుంది. 28వ తారీఖు ఉంటుంది, 29వ తారీఖు ఉంటుంది, 30వ తారీఖు ఈరోజు. ఓకేనా? రైట్. మనం 9వ వచనం వరకు చదువుకున్నాము. అక్కడ ఏం జరగబడింది అని అంటే, దానియేలుని గడ్డ దింపాలి, దానియేలు ఉన్న స్థాయిని తగ్గించాలి, దానియేలును ఏదో రకంగా అవమానపరచాలి అని తన చుట్టూ ఉన్న జనాంగమే, తన చుట్టూ ఉన్నవారి, స్నేహితులుగా ఉన్నవారే, తనతో పాటు ఉన్నవారే ఎన్నో కుట్రలు పడ్డారు. ఎన్నో దానియేలుని తప్పు చూపించాలని తన వెనక తిరుగుతూ ఏ పని చేసినా మరి తప్పు వెతికారు. కానీ మోతద్దం పెట్టి వెతికినా దొరకలేదు. ఇంకా అనుకున్నారట, దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో కూడా దానియేలులో తప్పు పట్టలేము. ఇక్కడ మీకు బాగా తెలియడానికి ఒక విషయం చెప్తున్నాను. ఇదంతా ఎవరి కుట్ర? ఇదంతా ఎవరి కుట్ర? ఒక విషయం మీకు అర్థం కావాలి. దానియేలు ఎవరికి దగ్గరగా ఉన్నాడు? దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు దేవునికి దగ్గరగా, దేవునితో సహవాసం, దేవునితో ఉండడం ఎవరికి ఇష్టం కాదు? అపవాదికి ఇష్టం కాదు. ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తున్న పని? ఇదంతా ఎవరు చేస్తున్న పని అని అంటే అపవాదిగాడు చేస్తున్న పని. అపవాదికి డైరెక్ట్గా పెద్ద పెద్ద కొమ్ములతో ఒక ఆకారంలో వచ్చి ఎవరు చేస్తున్నాడే కాదు, మనుష్యుల్లోనికి దూరి మనుష్యులను ప్రేరేపింపబడి మనుషుల ద్వారానే ప్రతి వ్యక్తిని కూడా ప్రేరేపిస్తాడండి. ఇది అపవాదిగాడి టాలెంట్. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మీకు ఈ 10వ వచనం కనిపించండి. ఏం చేయాలనుకున్నారు వాళ్ళు అంటే, ఇతన్ని ఏ విషయంలో తప్పట్లేము, తప్పు చేయించాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇతడు ప్రతిరోజు, ఎవరు? దానియేలు గారు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నిసార్లు చేస్తున్నాడు ఆయన? రోజుకి. ఎందుకంటే వీళ్ళకి ఇవన్నీ తెలుసు కదా. రోజుకి 3 సార్లు క్రమము తప్పకుండా ఎలిగెత్తి ప్రార్థన చేస్తాడు. మనకు పరిచయమైన కాలంలో, అంటే వాళ్ళు అనుకునే బట్టి మనకు పరిచయమైన కాలంలో ఎప్పుడు కూడా తను ప్రార్థన చేయకుండా బయటికి రాలేదు, ప్రార్థన చేయకుండా మనతో కలవలేదు, ప్రార్థన చేయకుండా ఏ పని కూడా చేయలేదు. ఇప్పుడు ఏ విషయంలోనూ తప్పు పట్టలేం. కానీ ఇతను నీతివంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, టోటల్గా లోకపరంగా కూడా ఏ తప్పు చేయట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని వాళ్ళు ఆలోచించినప్పుడు భక్తి మీదే దెబ్బ కొడదాము. దేని మీద? దేని మీద? ప్రియ సహోదరి సహోదరులు, దేని మీద? భక్తి మీద. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. భక్తి మీద దెబ్బ కొడదాం. మీరు కూడా ఒకవేళ భక్తి చేయాలని, దేవుడితో మంచి సహవాసం కలిగి జీవించాలని అనుకుంటే మటుకు ఆ భక్తి మీద దెబ్బ కొట్టడానికి అపవాది చూస్తూ ఉంటాడు. మీరు భయపడకూడదు. వాడికి నచ్చదదే. వాడికి నచ్చదు ఏంటంటే దేవునితో కలిసి భక్తి చేయడు, దేవునితో ఆయనతో సహవాసం చేయడు. నచ్చదు వాడికి. ఇప్పుడు వీళ్ళు ఆలోచించే విషయం ఏంటంటే, ఏ విషయంలో మనం ఇరికించగలం? ఇతను రోజు మందిరానికి వెళ్తాడు, నేను రోజు ఎరిగించి ప్రార్థన చేస్తాడు, రోజు దేవుడితో మొరపెడతాడు. ఈ విషయానికి సంబంధించి రాజు గారి దగ్గర శాసనం తీసుకోవాలి. ఏమండి, ఇక్కడ శాసనం కేవలం దానియేలు నాశనం చేయడానికే. ఒక్కడి గురించి ఎంతమంది పట్లు పడుతున్నారో
నిజమండి, భక్తిపరుడు ఒకడు దేవునితో ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఈ భక్తిపరుడు కొరకు అనేక మంది భక్తిహీనులు ఎన్నెన్నో దుర్మార్గపు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ వెనక ఒక తొట్టి గ్యాంగే ఉంటుందన్నమాట. అయితే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు కదా. ఇదంతా కూడా 10వ వచనం పైన ఉంటుంది. అదే చెప్తున్నాను మీకు ఒకసారి, 10వ వచనం పైన. అప్పుడు వీళ్ళందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా, చిరంజీవి, నువ్వు చిరంజీవు అని పొగిడి, అయ్యా నీ పేరు ఇంకా గొప్పగా ఉండాలంటే ఒక పని చేస్తే జరుగుతుందయ్యా. చెప్పండి అన్నారట రాజు. వెంటనే అన్నారట, సంస్థానాధిపతులు, న్యాయాధిపతులు రాయబడి ఉంటుంది అన్నారు. చదువుకోండి. అయ్యా, మీరు ఒక శాస్త్రం రాయాలి. మీరు ఒక శాస్త్రం రాయడం వలన మీరు చాలా గొప్ప పేరు వస్తుంది. ఏంటి చెప్పండి, ఏంటి చెప్పండి. అది చదువుదామంటే ఒకసారి బాగుంటుంది. 7వ వచనం ఎంతమంది వచ్చారు? రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి రాజులందుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా సాటింప చేయనట్లు యోచన చేసి ఎట్లనగా 30 దినముల వరకు. చూడండి, 30 దినముల వరకు ఏం చేయకూడదట? నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను. చూడండి, బాగా ఆలోచించండి. 30 దినాల వరకు కూడా 30 రోజులు నీ యొద్ద తప్ప, అంటే ఏం కావలసినా నిన్ను అడగాలి. ఏం కావలసినా నిన్ను అడగాలి. ఎవరిని చేతులెత్తి దండం కూడా పెట్టకూడదు. అని కఠినమైన శిక్ష. ఏమండి? మొక్కకూడదు. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను, ఏ దేవుని యొద్దైనను, అదైపోయి యొద్దైనను మానవుని యొద్దైనను ఎవ్వడును ఏ మనవి చేయకూడదు. అంటే అలా జరుగుతుంది అన్న సంఘటన కూడా ఎవరితో చెప్పకూడదు. అంటే అడుగుతున్నాను, ఎవరి గురించి అంటే ఇదంతా కూడా దాని ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రాజుగారు మాటకి సరే, రాజుగారు చెప్పారు కదా, ఎవరినాడు, ఎందుకంటే మాకు ఏదైనా సమస్య వస్తే ఆయన తీరుస్తానన్నాడు కదా, ఆహారం లేకపోతే ఆయన ఇస్తాడు కదా, సమస్య ఉంటే ఆయన తీరుస్తాడు కదా, ఇక నాకేంటి భయం అని అనుకుని ఎవరు కూడా ఎవరికి మొక్కరు. ఇదే పెద్ద ఆనందమైన విషయం కదండి. ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాలని పొద్దున లేవాలి, మొక్క కట్టుకోవాలి, పనులు చూసుకోవాలి, తాళం చేయాలి, బట్టలు వేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, దేవుడికి ప్రార్థన చేయాలి. ఇది కష్టమైన పని. ఇక్కడ అదే జరుగుతుంది. రాజుగారు అంటారట, మీరు ఏమి చెయ్యక్కర్లొద్దు, ఎవరికైనా కష్టమైతే నా దగ్గరికి వచ్చేయండి, నేను మీకు అన్నీ ఇస్తాను, మీకు అన్నీ ఇస్తాను. అంటే భక్తి చేయక్కర్లేకుండానే, దేవుడి నమస్కారం పెట్టక్కర్లేకుండానే, దేవుడి మాట వినక్కర్లేకుండానే బ్రతుకునిచ్చేసే రాజుగారు 30 రోజులు. ఎవరు వద్దంటారు చెప్పండి? ఇంత గొప్ప అవకాశం ఎవరు వద్దంటారు? అందరూ ఓకే అండి, శాస్త్రం రాయించారు. అంటే ఒకవేళ ఈ మాట వినకపోతే కూడా కఠినమైన శిక్షిస్తుందో ఆ శిక్ష కూడా చదువుతాను. ఎవడైనను ఏ మనవి చేయకూడదు, ఎవడైనను చేసిన ఎడల వాడు సింహపు గృహలో ఏం చేయాలట? పడద్రోయబడును. ఇప్పుడు మనవి వినకుండా ఎవరికి వాళ్ళు ఏదైనా చేసుకుంటే
చేసుకుంటే సింహబోలు వేసేస్తారు. ఆయన చెప్పింది చేస్తే సేఫ్. ఇప్పుడు ఏ మాట వింటారంటే చచ్చిపోవడానికి సిద్ధమా? ఏ పని చేయకుండా అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆయన మాట్లాడడం నిజమా, కష్టమా, సుఖమా అంటే గట్టిగా ఆయన మనం వినకపోతేనేమో సింహబోలు ఆడేస్తాడు. ఆ బాధ మనకి ఎందుకు? ఆయన చెప్పింది వింటేనేమో అన్ని ప్రశాంతంగా ఉంటాయి అని అక్కడ ఉన్న వారందరూ ఇంకా నమస్కారం లేదు, భక్తి లేదు, పాడు ఏమీ లేదండి. తినడం, తిరగడం, పడుకోవడం ఇదే పని. ఆమెకు ఏదైనా అవసరమైతే రాజు దగ్గరికి వెళ్తాం, అయ్యా ఇది కావాలి ఇచ్చేస్తాడు. ఇస్తాడని మాట ఇచ్చాడు అక్కడ. కాబట్టి ఆ రాజ్యం అంతా కూడా ఎలా ఉంటారంటే ఇంకా ఏ పనులు లేవు, ఏ గొడవలు లేవు, బయటకు వచ్చే పని లేదు. అవసరమైతే రాజుగారి దగ్గరికి వెళ్ళడం, రాజుగారి దగ్గర అవసరం తీర్చుకోవడం, ఇంటికి వచ్చేయడం, హ్యాపీ, లోకపరమైన హ్యాపీ. కానీ దానియేలు గారు ఇదంతా ఎవరి గురించే అంటే కేవలం దానియేలు గారి యొక్క భక్తిని పాడు చేయడానికి, దానియేలు తప్పు పట్టడానికి, దానియేలు గారి నాశనం చేయడానికి జరుగుతున్న ఒక గొప్ప ప్రణాళిక వేస్తున్నారు వాళ్ళు. చూడు, ఒక భక్తి పరుణ్ణి నాశనం చేయడానికి ఎంత పెద్ద స్కెచ్ చేశారో. ఇప్పుడు దానియేలు గారికి సంగతి తెలుసా తెలియదా అండి? రాజ్యం అంతటి మీద 120 మంది ప్రధానులు, 120 మంది మీద 3 ప్రధానులు, ఆ 3లో కూడా ముఖ్యుడు దానియేలు. ఈ విషయం మొట్టమొదటిగా దానియేలు గారికి తెలుస్తుంది. ఆ మాట విన్న వెంటనే దానియేలు గారు ఇదేంటి ఇలాగన్నారు, ఇదేంటి ఇలాంటి శాస్త్రం పుట్టించారు అని భయపడలేదు. ఓకే, రాజుగారు తన ఇష్టం, ఏం చేసుకుంటాడు ఆయన ఇష్టం. కానీ నేను చేసే పని ఏంటంటే నా దేవుడితో ఒక్క పూట కూడా మాట్లాడకుండా నేను ఉండలేను, నా వల్ల కాదు. ఏముంది, వెళ్తే ప్రార్థన చేస్తే సింహబోలు వేసేస్తారు, అంతే కదా, చచ్చిపోతాం. చచ్చిపోయినా పర్లేదు, నా దేవునితో ఉండడం నేను మానను, ఆరాధించడం నేను మానను, ఆపను అన్న ఒక సంకేతం అక్కడ కనిపిస్తుంది. ప్రేమ దేవుని వల్ల చూద్దాం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైకది కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తాను దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి తెలిసి కూడా ఇట్టి శాసనము రాయబడిన సంగతి. ఎట్టి శాసనము, ఇదిగో నేను వెళ్ళి దేవుడి దగ్గర మొరపెడితే నన్ను సింహబోలు వేస్తారు, చంపేస్తారు, అయినా పర్లేదు, చావు దగ్గరున్నా కళ్ళ ముందుందని భయపడను, ఎందుకంటే నా దేవుడే నాకు కావాలి అని వెళ్ళాడట, ప్రార్థించాడట. తర్వాత అప్పుడు ఆ మనుషులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సభకు ముందు వచ్చి శాసన విషయమును బట్టి 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 చెబుతూ వచ్చారట. రాజుగారు, మీరు చెప్పింది, మీరు చేసే శాస్త్రం ఇది కదా, మీ శాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఒక ఆయన, మీ శాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఒక ఆయన అని ఏమన్నా తెలుసా? జ్ఞాపకం చేసుకోండి, అతనికి మరణ శిక్ష. ఇక్కడ ఒక విషయం అండి, దానియేలు గారు యథావిధిగా ఏంటంటే ప్రతిరోజు ప్రార్థనకి ఆ సంగతి తెలుసు కాబట్టే ఈ శాసనాన్ని పుట్టించారు. ఎన్ని చేసినా ప్రార్థన అయితే మాండు. దానియేలు భక్తి అంటే వాళ్ళకి తెలుసండి, కాబట్టి వాళ్ళు ధీమాగా ఉన్నారు. దానియేలు ఎలా రాజుగారు ఎంత శాసనం చేసినప్పటికీ, ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా
రాజుగారి మాట వినడు, అతనికి దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ ప్రార్థన మానడు, ఆరాధన ఆపడు అని వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ శాస్త్రాలు రాయించారు. అప్పుడు దానియేలు విషయం తెలిసి ఇంకా ఆనందపడి, ఆహా నాకు పరీక్ష జరుగుతుందన్నమాట, ఈ పరీక్షలో నేను గెలవాలి, నా దేవుని గెలిపించాలి అని ఇక్కడట దేవుడు బతుమాలుకుంటున్నాడు. తండ్రి అందరినీ కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడటండి. ఈ ప్రార్థన మనుషులు, ఎందుకంటే ఎక్కడా లేదు, ఈయన దగ్గరే కాపలా ఉన్నారు వీళ్ళు. తప్పు చేస్తాడు, రాజుగారు చెప్పాలి, తీసుకెళ్లి వేసేయాలి. ఇక్కడతో దానియేలు చరిత్ర క్లోజ్ చేయాలన్న ప్లాన్ వాడిది, అపవాదిది. మరి ఇలా చేసినప్పుడు ఏం జరిగిందో రేపు ఉదయకాలాన్ని మనం వాళ్ళకి జ్ఞానిద్దాము. కానీ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మీ భక్తి జీవితాన్ని పాడేయడానికి అపవాదిగాడు పక్కనే తిరుగుతూ ఉంటాడు, భయపడద్దు. గుర్తెరగండి, నువ్వు దేవుడి మందిరానికి వెళ్తుంటే ఇంటికి వెళ్ళావులే, ఈ ఎందుకు వచ్చే వారం దిగి మొన్న వారం వెళ్ళావు కదా, వాక్యం వింటుంటే ప్రతిరోజు వాక్యం వినేయాలా, ప్రతిరోజు ప్రార్థన చేసేయాలా, ప్రతిరోజు దేవుడు 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 అంటూ ఉండాలా. ఇది గుర్తిరిగి ఎలా అంటున్నారంటే నేను భక్తుల ముందుకు వెళ్తున్నాను కాబట్టి ఈ భక్తుల ముందుకు వెళ్ళడానికి మాట పట్టించుకోకుండా నా పని నేను చేసుకోవాలి, దేవుడితో నేను గడపాలని ఆలోచన మీకు కలిగి ఉండాలని చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. రేపు ఉదయకాల సమయంలో నేను ఈ దానియేలు ప్రార్థన చేయడం వలన అక్కడ ఏం జరిగింది ఏంటనేది రేపు ఉదయకాలంలో ఆలోచిద్దాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్తుతులు స్తోత్రములు ఉదయకాలం మొదలు సాయంకాలం మొదలు ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు కాపాడుతున్న దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభుత్వం రాని యేసుక్రీస్తు వారికి నామం ప్రార్థన మనం అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు మీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.